హాయ్ అండి. లవ్ లెటర్ అంటే గ్రీటింగ్, రెడ్ రోజ్, ఒక చిన్న కవిత. అవతల మనిషిని నేనెంత ఇష్టపడుతున్నానో చెప్పే ఒక 4 లైన్స్ ఆర్ 5 లైన్స్. అదే మనీకి లవ్ లెటర్ రాయాలంటే అసలు మనీకి లవ్ లెటర్ ఎందుకు రాయాలి? ఎందుకంటే మనీ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ధర్మ మార్గంలో సంపాదించే సంపాదనని మనం ఎంత జాగ్రత్తగా దాచుకోవడమే కాకుండా మనీకి ఎంత విలువిస్తున్నామో చెప్పే ఒక ప్రక్రియ. ఎలా చెప్పాలి? హాయ్ మనీ, లేదంటే డియర్ మనీ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ మంత్ దట్ యూ గాట్ క్రెడిటెడ్ ఇన్ మై అకౌంట్. థ్యాంక్ యూ ఎవ్రీ మంత్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రెంట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, మై ఎక్స్పెన్సెస్, మై ఎక్స్పెండిచర్స్. మీరు తెలుగులో కూడా రాయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ మై మెడికల్ బిల్స్ పే ఆన్ టైం. నా కోసం, నా కుటుంబం కోసం నేను పడిన కష్టాన్ని గుర్తించి నెల నెల నాకు వచ్చే జీతానికి థ్యాంక్ యూ. ఊళ్ళో ఉన్న మా అమ్మ నాన్న మెడికల్ బిల్స్ కోసం నేను పంపగలుగుతున్నానంటే దానికి థ్యాంక్ యూ. లేదు, మా ఫ్రెండ్స్ అవసరం కోసం నేను తీర్చగలిగాను అంటే థ్యాంక్ యూ. వీటితో పాటు మనం ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన క్షణాలు. ఒకరోజు నేను పొరపాటున ఒక పర్స్ బస్లో మర్చిపోవడం వల్ల ఆ రోజు నువ్వు నాకు చేజారిపోయావు అనుకున్నాను. కానీ బస్ కండక్టర్ సాయం వల్ల నాకు పర్స్తో పాటు మనీ, నా కార్డ్స్ అన్నీ దొరికాయి. దానికి థ్యాంక్ యూ. నా అజాగ్రత్తకి ఐఎమ్ రియల్లీ సారీ. మా అమ్మ ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున తన బస్ రష్గా ఉండడం వల్ల ట్రైన్ దిగుతున్నప్పుడు పోగొట్టుకున్నందుకు సారీ. అజాగ్రత్త వల్ల అయితే కాదు, ట్రైన్ కదిలిపోతుందన్న తొందరలోనూ, ట్రైన్ ఎక్కాలి అన్న హడావిడిలోనూ అది జరిగి ఉండవచ్చు. అంతేగాని నిన్ను పోగొట్టుకోవడం మా ఉద్దేశం కాదు. పోగొట్టుకున్న క్షణం మేము చాలా బాధపడ్డాం, నలుగురిని ఎంక్వైరీ చేశాం. సో డిసప్పాయింట్ అయిన క్షణాలు, మీరు ఏదైనా కాంపిటీషన్లో విన్ అయినప్పుడు మీకు వచ్చిన క్యాష్ ప్రైజ్, లేదా ఒక పండగకి మీ మేనమామ ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి ఏదైనా కొనుక్కోమన్నప్పుడు, మీరు ఏదైనా ఎగ్జామ్లో ఫస్ట్ వస్తే మీ ఫాదర్ మిమ్మల్ని సర్ప్రైజ్గా తీసుకెళ్ళి కొనుక్కున్న బైక్, చేతులు డబ్బులు పెట్టి మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోమన్నప్పుడు, అన్ని క్షణాలు మనీతో అసోసియేట్ అయిన ప్రతి క్షణం థ్యాంక్ యూ మనీ. నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేసిన క్షణం నేను ఎప్పటికీ మర్చిపోను. నా జీవితంలో ఎప్పుడైనా రెస్టారెంట్ నుంచి వెళ్తున్నప్పుడు నాకు ఆ టైమే గుర్తొస్తుంది. ఒక 10 ఏళ్ళు నేను వెనక్కి వెళ్ళిపోగలను. ఓకే. అండ్ ఎప్పుడైనా బాస్ అప్రిషియేట్ చేసి ఆఫీస్లో మనకి ఇచ్చే హైక్, థ్యాంక్ యూ మనీ. నా కష్టాన్ని గుర్తించి నన్ను నలుగురిలో అప్రిషియేట్ చేయించినందుకు. సో ఇలా ప్రతిదీ థ్యాంక్ యూ మనీ. మా పంట చేతి డబ్బులు మాకు వచ్చినందుకు, ఈ డబ్బుతో ఈసారి మా అమ్మకు నేను గాజులు కొనుక్కోగలిగాను. సో ఏదైనా సరే మన కష్టాన్ని గుర్తించి మనకు వచ్చే చిన్న అప్రిసియేషన్ అయినా సరే థ్యాంక్ యూ చెప్తూ, కృతజ్ఞత చెప్తూ, ఎప్పుడైనా చూసుకోకుండా మన నిర్లక్ష్యానికో పోగొట్టుకున్న వాటికి సారీ చెప్తూ, అట్లాగే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా పని అవ్వకపోతే నేను ఫలానా వాళ్ళకి ఇంత ఇస్తాను అని, ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఈసారి పండగకి వీళ్ళకి ఇంత ఇస్తాను అని అనుకుంటూ ఉంటారు. వాటికి కూడా థ్యాంక్ యూ. మేము అడగకపోయినా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకేదో గిఫ్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడైనా మా వల్ల పొరపాటు జరిగితే సారీ. ఎప్పుడైనా నిన్ను మనీని ఎక్కడైనా పెట్టి మర్చిపోతే కూడా సారీ అని చెప్తూ మీరు ఒక లెటర్ రాయండి. ఆ లెటర్ని మీ పర్స్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు తీసి చదువుతూ ఉండండి. మీరు గెలిచిన క్షణం, మీకు డబ్బులు వచ్చిన క్షణం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మీరు పొరపాటు చేసిన క్షణాన్ని మళ్ళీ రానివ్వరు. ఎ లవ్ లెటర్ టు ద మనీ గివ్స్ యూ మోర్ మనీ. ఎందుకంటే ఒకసారి గెలవాలి, 4 సార్లు గెలవాలి అని మీరు అందులో రాసుకుంటారు కదా, ఇంకో 4 సార్లు గెలవాలి అని ప్రేరేపించే టెక్నిక్. ఎ లవ్ లెటర్ టు ద మనీ డబుల్స్ యువర్ ఇన్కమ్, energizes your thoughts. Thank you.